ఏఎస్ఐసి కాలనీలో మరి శ్రీరామచంద్ర భగవాన్ హనుమాన్ ఆలయంలో మరి శిఖర ప్రతిష్ట మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క ఆలయ ధర్మకర్త నిరంజన్ గారు, అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి సహకరించినటువంటి సెరెక్స్ కంపెనీ, మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏపీఎస్సి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మరి ఈ యొక్క ఏదైతే మందిరం ఏర్పాటు చేసిండ్రో మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంతకుముందు మన కరోనా అటువంటి ఎన్నో విపత్తులు అన్నీ ఎదుర్కొని ఉన్నాం. మరి ఎన్నో ఇబ్బందులు పడి ఇవన్నీ దాటుకొని మరి ఈరోజు ఉన్నామంటే ఆ యొక్క భగవంతుని యొక్క కృప వల్లనే ఈరోజు ఉన్నాం. అదేవిధంగా రేపు ఎటువంటి మళ్ళా పునరావృతం కాకుండా ఆ భగవంతుని అందరిని కాపాడి అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీరామ్ శిఖరం దేవదేవస్య దివ్య మంగళ రూపకం అనే ఆరోక్తిగా గత 27 సంవత్సరాలుగా మన దేవాలయానికి శోభాయమానంగా భక్తులచే విరాజిల్లబడుతున్న శ్రీ వీర విజయహనుమాన్ గారి ఈ యొక్క దేవాలయానికి శిఖర ప్రతిష్ట ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ముఖ్యంగా విశేషం ఏమంటే 27వ సంవత్సరం ఇది నక్షత్రమాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క శిఖర ప్రతిష్ట నిర్వహించుకున్నాము. దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన అన్నట్టు ఈ యొక్క శరీరమే దేవాలయంగా భాషిస్తున్నాము. ఆ యొక్క చక్కటి నిర్వచనంలో ఈ దేవాలయానికి శిరస్సురుగా కిరీటముగా తేజోమయముగా అందించినటువంటి ఈ యొక్క శిఖర ప్రతిష్టకు మనకు సహకరించిన స్టైరాక్స్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీరామ్ గారికి మరియు నిర్వాహకులు నిరంజన్ గారికి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి గారికి, అర్చక స్వాములు రఘునాథాచార్య గారు, వారి కుమారుడు సాకేతాచార్యులు ఎంటెక్ సివిల్ గారు, ఈ యొక్క అశేష భక్త జనావళి సందోహంతో వారి యొక్క సహకారంతో ఈరోజు మనము ప్రతిష్ట నిర్వహించుకున్నాము. తదనంతరము కుంభ ప్రోక్షణ కూడా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం గత 2 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు మనకు అన్న ప్రసాద వితరణ కూడా గావించబడుతున్నది. ఇటువంటి చక్కటి కార్యక్రమం ఇది ఆధ్యాత్మిక శోభతో పాటు సమాజానికి ఒక సన్మార్గాన్ని చూపేటువంటి ఈ దేవాలయాలు. మరి మన యొక్క రామ్ సార్ గారి తండ్రి గారు కూడా చాలా నరసింహారావు గారు చాలా ఉదారశీలులు, దానగుణ సంపన్నులు. ఎందుకంటే సమాజానికి విద్యాలయాలు దేవాలయాలు ఒక 2 నేత్రాలుగా చెప్పబడుతుంటాయి. అటువంటి 2 కార్యక్రమాలు నిర్వహించుకొని సప్త సంతానాన్ని వారు ఈ విధంగా పెంపొందిస్తున్నందుకు వారికి అనేక మంగళాశాసనములు అందిస్తూ జై శ్రీరామ్. ప్రసాద వితరణ కార్యక్రమంలో శ్రీ స్టైరాక్స్ ఇన్స్ట్రుమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారైన యజమాని అయిన శ్రీరామ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. జై శ్రీరామ్. ఉగ్ర రూపం దాల్చిన అగ్రగణ్యుడు నీవే, రణము నందు గెలిచిన రణధీరుడు నీవయ్యా, లంకా దహనం చేసిన వీరాంజనేయుడవు జానకి జాడను తెచ్చిన మా మారుతి జగదేక వీరుడవో మా మారుతి, జానకి జాడను తెచ్చిన మా మారుతి జగదేక వీరుడవో మా మారుతి, రోమ రోమమునందున రాముని నామం నిలిపిన భక్తుడవో మా మారుతి, రోమ రోమమునందున రాముని నామం నిలిపిన భక్తుడవో మా మారుతి. రామనామమే తారక మంత్రం అని చాటిన, రామగానమే ముక్తికి మార్గం అని చెప్పిన, భక్తులలో గొప్ప భక్తుడు హనుమయ్య, భక్తులలో గొప్ప భక్తుడు హనుమయ్య, భక్తులలో గొప్ప భక్తుడు హనుమయ్య, కొండగట్టులోన కొండంత దేవుడు విజయవాడ నందు విజయాంజనేయుడు, భక్త కోటికెల్ల భగవంతుడు
కోటికెల్ల భగవంతుడతడమ్మ భక్త కోటికెల్ల భగవంతుడతడమ్మ హనుమయ్య చరితం వినరే ఓయమ్మ కపివరుని కథనే వినరే మాయమ్మ హనుమయ్య చరితం వినరే ఓయమ్మ కపివర్ణి కథనే వినరే మాయమ్మ రఘుపతి ప్రియ భక్తుని ఓయమ్మ దివ్య లీలలు కనరమ్మో మాయమ్మ రఘుపతి ప్రియ భక్తుని ఓయమ్మ దివ్య లీలలు కనరమ్మో మాయమ్మ అదిగదిగో అందాల నగరం అదియేనంట అమరుల రాజధాని అమరావతి నగరం ఆ నగరమే లేది మహేంద్ర మహారాజు ఆ నగరమేలేది మహేంద్ర మహారాజు ఆ నగరమేలేది మహేంద్ర మహారాజు మహేంద్రుడే లేటి అమరావతిలోన అంద చందాలవో అప్సర ఉండేను అప్సర పేరేమో పుంజి కస్తలనంట అప్సర పేరేమో పుంజి కస్తలనంట అప్సర పేరేమో పుంజి కస్తలనంట అందంలోన ఆమెకు ఓయమ్మ సాటి ఎవరు లేరంట మాయమ్మ అందంలోన ఆమెకు ఓయమ్మ సాటి ఎవరు లేరంట మాయమ్మ నాట్యంలోన సుందరికి ఓయమ్మ పోటీ ఎవరు లేరంట మాయమ్మ నాట్యంలో నా సుందరికి ఓయమ్మ పోటీ ఎవరు లేరంట మాయమ్మ మహేంద్ర మహారాజు సభలోన ఒకనాడు అందాల అప్సర నాట్యం చేస్తుండగా కాలు పెనికి తాళం తప్పి నాట్యమాడే కాలు వెనికి తాళం తప్పి నాట్యమాడే కాలు వెనికి తాళం తప్పి నాట్యమాడే నాట్యము ఆనాడు నవ్వుల పాలాయే మహేంద్ర మహారాజు మండి పడ్డాడమ్మ కోపంతోని ఆమెకు శాపం పెట్టినాడు కోపంతోని ఆమెకు శాపం పెట్టినాడు కోపంతోని ఆమెకు శాపం పెట్టినాడు కోతి కడుపులో పడ్డావో అప్సర కోతై పుడతావమ్మో నువ్వైతే కోతి కడుపు లోపట ఓ అప్సర కోతై పుడతావమ్మో నువ్వైతే వానర జాతిలోన నువ్వేమో వానరివైతావమ్మో అని అన్నాడు హనుమయ్య చరితం వినరే ఓయమ్మ కపివరుని కథనే వినరే మాయమ్మ అప్పుడు అప్సర అయ్యయ్యో అని ఏడ్చి గుడగూడ ఆ దేవి బాధపడుతున్నది కలకాల కంట నీరు పెడతా ఉంది కలకాల కంట నీరు పెడతా ఉంది కలకాల కంట నీరు పెడతా ఉంది ఇంద్రుణ్ణి వేడుతూ బతిమిలాడుతుంది శాప విమోచనం కలిగించమంటుంది బాధ చూడలేక ఆ రాజు ఏమనే బాధ చూడలేక ఆరాధు ఏమని బాధ చూడలేక ఆరాధు ఏమని కోతిలాగా పుట్టిన ఓ సుందరి ఇష్టమైనప్పుడు మనిషిగా మారొచ్చు కోతిలాగా పుట్టిన ఓ సుందరి ఇష్టమైనప్పుడు మనిషిగా మారొచ్చు రెండు రూపాల్లో నువ్వు అప్సర నువ్వు తిరగవచ్చమ్మో అన్నాడు రెండు రూపాల్లోనూ ఓ అప్సర నువ్వు తిరగవచ్చమ్మో అన్నాడు అప్పుడు అప్సర కొంతకాలానికి కోతిలాగా దేవి ధరణిలో జన్మించే కుంజారునికి కూతురయ్యి జన్మించింది కుంజారునికి కూతురయ్యి జన్మించింది కుంజారునికి కూతురయ్యి జన్మించింది అంజన దేవిగా అవతారమెత్తింది వానర రాజైన కేసరిని పెండ్లాడే ముద్దుగా ఇద్దరు ఆలు మొగలైనారు ముద్దుగా ఇద్దరు ఆలు మొగలైనారు ముద్దుగా ఇద్దరు ఆలు మొగలైనారు సంవత్సరాలు గడిచే వాళ్లకు సంతానమే లేదమ్మో ఓయమ్మ సంవత్సరాలు గడిచే వాళ్లకు సంతానమే లేదమ్మో ఓయమ్మ ఏండ్లు గడవబట్టెనో వారికి పాపన్న పుట్టకపాయే మాయమ్మ నిన్ను గడవబట్టేనో వారికి పాపన్న పుట్టకపాయే మాయమ్మ ఒకనాడు వాళ్ళిద్దరు మానవ రూపం దాల్చి సుమేరిగిరి అన్న పర్వతం ఎక్కిరి సుడిగాలి వచ్చి అంజనిని కుదిపేసే సుడిగాలి వచ్చి అంజలిని కుదిపేసే సుడిగాలి వచ్చి అంజలిని కుదిపేసే అప్పుడు అంజని నన్నెవరు తాకిండ్రని వెనుకకు మళ్ళీ చూసింది ఆ దేవి వాయుదేవుడక్కడ కనిపించినాడమ్మా వాయుదేవుడక్కడ కనిపించినాడమ్మా వాయుదేవుడక్కడ కనిపించినాడమ్మా వాయుదేవుడప్పుడు అంజనితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ వాయుదేవుడప్పుడు అంజనితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ ఓ దేవి అంజని దిగులు పడబోకమ్మ సంతానం లేదని చింత పడవలదమ్మా హనుమయ్య చరితం వినరే ఓయమ్మ
కపివరుని కథనే వినలే మాయమ్మ